కామారెడ్డి జిల్లాలో పోలీసుల సూసైడ్ కలకలం రేపింది. ఎస్ఐతో పాటు మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరితో కలిసి మరో వ్యక్తి సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇక స్పాట్ కి ఎస్పీ సింధు శర్మ చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ బుధవారం మధ్యాహ్నం స్టేషన్ నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు సిబ్బందికి ఆయన ఫోన్ కూడా చేయలేదు. అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయలేదు. ఎస్ఐ సహా కానిస్టేబుల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ట్రేస్ చేశారు. చెరువు వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి. వారితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురి మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు పోలీసులు, రెస్క్యూ బృందాలు. మనకి లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. మనకి